ఓపెన్ అప్ అవ్వాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్. ఇక వేణుస్వామి అంశానికి వస్తే ఆయనకు ఇవాళ అర్జెంటుగా ఆయన కులం గుర్తొచ్చినట్టుంది. బ్రాహ్మణ సంఘాలు ఆయనకు వచ్చి దన్నుగా నిలవాలంట. బ్రాహ్మణ సంఘాలు మాకు మద్దతుగా నిలబడతారా లేదా అని ఒక ప్రశ్న అయితే వేశారండి. ఒక బ్రాహ్మణ సంఘాలనే కాదు, వాళ్ళు అన్ని సంఘాలని క్వశ్చన్ చేశారు. అంటే మీడియాలో మా మీద వస్తున్నటువంటి వార్తలు అనే ఈ అంశం మీద వాళ్ళు ఒక వీడియో చేస్తూ ఒక మీడియా సంస్థ మమ్మల్ని భారీ మొత్తంలో డబ్బులు అడిగారు అని ఒక ఆరోపణ చేశారు. అంటే దాదాపు 5 కోట్లు అడిగారని, 5 కోట్లు అడిగారని ఒక వీడియో, ఒక వాయిస్ని బయటకు వదిలారు వాళ్ళు, ఒక వాయిస్ రికార్డుని. ఆ రికార్డులో రకరకాల పేర్లు వచ్చినాయి. ఆ రకరకాల పేర్లలో వీళ్ళు ఏ మీడియా సంస్థ మీద అయితే దాడి చేస్తున్నారో, అంటే ఎవరి మీద అయితే ఆరోపణ చేస్తున్నారో అందులో పనిచేసి మానేసి వెళ్ళిపోయిన వాళ్ళ పేర్లు కూడా జోడించేశారు. అంటే వాళ్ళు వెళ్ళిపోయిన విషయం వీళ్ళకి తెలియక జోడించారా ఏమిటి అనేది కన్ఫ్యూజన్. ఇప్పుడు ఇలా ఆ వీడియో, అంటే వాళ్ళు చేసిన వీడియోలో ఈ వాయిస్ వినిపించారు. వినిపించి ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేయాలి, దీని మీద మొత్తం అన్ని సంఘాలు నిరసన తెలియజేయాలి, జర్నలిస్ట్ సంఘాలు కూడా నిరసన తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. వీళ్ళందరూ మాకు మద్దతుగా నిలబడాలి. మాకు మద్దతుగా మీరందరూ నిలబడకపోతే ఇదే మా చివరి వీడియో కావచ్చు, ఫర్దర్గా మేము ఒకవేళ ఆత్మహత్య చేసుకున్నా ఇదే మా చివరి వీడియో అనే ఒక బెదిరింపు కూడా ఉందండి ఆ వీడియోలో. వాళ్ళు అంటే ఇట్లా బయటకు వదిలినటువంటి వీడియోలో ఇటు సమాజం మీద కోపాన్ని ఆ రకంగా వాళ్ళు ప్రకటిస్తే ఎట్లాగండి? తప్పులు చాలా జరిగినాయి వాళ్ళ వైపు నుంచి. అవును, ఎవరెవరినో కిలికేశారు, వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడ్డారు. ఒక రకంగా ఇదంతా ఇంట్రూజనే, ఇదంతా అవును, ఇండివిజువల్ లైఫ్స్. ఇవాళ వాళ్ళకి కష్టం వచ్చిందని చెప్పేసి కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ అన్నట్టు మాట్లాడితే ఎట్లా? అంటే ఆవిడ గతంలో చేసినటువంటి వీడియోలో కూడా కేవలం విమర్శ ఉంది తప్ప ఆత్మవిమర్శ లేదు. వీణా శ్రీవాణి గారు చేసినటువంటి వీడియోలో చాలా క్లియర్గా విమర్శ ఉంది తప్ప ఆత్మవిమర్శ లేదు. రెండోది, మీడియా మీద ఆవిడ కంప్లైంట్ చేసింది కూడా మీరు కూడా ఇదే చేస్తున్నారు కదా అన్న టోన్లో మాట్లాడింది ఆవిడ. మీరు కూడా పర్సనల్ లైఫ్స్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు కదా అని చెప్పి 2-3 ఉదాహరణలు చెప్పి, మీరు చేస్తోంది కరెక్టు, మేము చేస్తోంది తప్ప ఎలా అవుతుంది, మన ఇద్దరం చేస్తోంది ఒకటే అని ఒక సమన్వయాన్ని సాధించే ప్రయత్నం చేసింది ఆవిడ. దాదాపుగా ఇప్పుడు ఈ వీడియోలో కూడా అదే ధోరణి, ఒక రకంగా చిన్న బ్లాక్మెయిల్ లాంటిది. అంటే సమాజానికి ఒక బ్లాక్మెయిల్ ధోరణిలో ఆవిడ ఒక వార్నింగ్ కూడా ఇచ్చారు. మేము చనిపోబోతున్నాం, మా చావుకు మీరు అందరూ బాధ్యత వహించాల్సి ఉంటుంది, జాగ్రత్త అన్న టోన్లో బెదిరించారు. ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. అంటే అసలు ఓపెన్ అయ్యి మేము ఇలా మాట్లాడటం సబబు కాదు. మేము ఫర్దర్గా ఇలాంటి బహిరంగ అంటే ఒక రకంగా మాకు తెలిసిన జాతకాలని మేము ప్రపంచం ముందు పెట్టే బాధ్యత మాది కాదు అని ఒక్క మాట వాళ్ళు అడ్మిట్ చేసి ఇప్పటివరకు జరిగిన దానికి సారీ అని చెప్పేస్తే, లేదు వ్యాపార అభివృద్ధి కోసం మేము ఏదో మాట్లాడాము, ఓకే అయిపోయింది, ఏదో అయిపోయింది, క్లోజ్ చేద్దాం ఈ వ్యవహారాన్ని అని కొంచెం జెంటిల్గా చెప్పేస్తున్నా కానీ గౌరవప్రదంగా ఉండుండేది. ఇప్పుడు వాళ్ళు ప్రపంచం మొత్తాన్ని నేరస్తులుగా నిలబెట్టేసి మీరందరూ మాకు అండగా నిలబడాలి, లేకపోతే గనక మా చావుకు మీరందరూ బాధ్యత వహించాలి అనటం, ఇది వాళ్ళలో ఏమాత్రము వెనక్కి తిరిగి ఆలోచించే తత్వం లేదు అనటానికి. రెండోది, దీనికి కౌంటర్ అవతల వాళ్ళు కూడా ఇచ్చేశారు. ఒకవేళ నిరూపిస్తే అని వాళ్ళు, నిరూపిస్తే అని వీళ్ళు, ఎవరికి వాళ్ళు వాళ్ళ స్థాయిల్లో వాళ్ళు బెదిరింపులకు దిగిపోతే సమాజం మీద బెదిరింపులకు దిగిపోతే అలాగే వేణుస్వామి గారు, ఆవిడ, అలాగే వీణా శ్రీవాణి గారు ప్రధానంగా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే అసలు టోటల్ వివాదం ఎక్కడ మొదలైంది, నాగచైతన్య నిశ్చితార్థం మీద మీరు విశ్లేషించాల్సినటువంటి అవసరం ఏముంది. ఎవరైనా పెళ్లికి ముహూర్తాలు పెడతారు కానీ పెటాకులకి పెట్టరు కదండి. ఈయన పెట్టింది అదే. ఎక్స్పైర్డ్ డేట్లు చెప్పమని మిమ్మల్ని ఎవరన్నా అడిగారా? మీ దగ్గరికి వచ్చి ఎవరైనా అప్రోచ్ అయ్యారా? కంపారిటివ్ స్టడీస్ ఎందుకు మీకు? సమంత జాతకానికి, శోభిత జాతకానికి కంపారిటివ్ స్టడీ ఒకటి చేసి
ఒక నివేదికని ప్రపంచం ముందు ఉంచమని మిమ్మల్ని ఎవరైనా అడిగారా? అడగకుండా మీరు ఎందుకు ప్రముఖుల లేకపోతే పబ్లిక్ అటెన్షన్ గ్రాబ్ అయ్యేటువంటి ఏరియాల్లోకి వచ్చి ఎందుకు మాట్లాడుతున్నారు? దీని వెనకాల ఖచ్చితంగా స్వార్థం ఉంటుంది కదా, వ్యాపార ప్రయోజనం కోసమే కదా మీరు చేస్తోంది ఇదంతా. దీనికి పైగా ట్రంప్ గెలుస్తాడా లేదా అని ఎవరో ఒక జ్యోతిష్యుడు చెప్పాడు, చెప్పించుకోలేదా వాళ్ళు, ఇవన్నీ కూడా మాట్లాడారు వీళ్ళు.